నువ్వు అమ్మవారి గుళ్ళో అభిషేకం చేసి 5 ముత్తైదువులకి వాయనాలిచ్చి సాయంత్రం వరకు గుళ్ళోనే ఉండి దీపం వెలిగించి వస్తేనే కాని మన ఇంటి వారసుడు ఏ కష్టం లేకుండా పురుడు పోసుకుంటాడని స్వామీజీ చెప్పారు. గుర్తుంచుకోండమ్మా, ఈ దోష నివారణ పూజ చేసేవాళ్లు భక్తి శ్రద్ధలతో కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవాలనే ఆశతో మెండుగా ఉండాలి. ఒకవేళ ఈ దోష నివారణలో ఎలాంటి తప్పులు దొర్లినా, ఏదైనా అపశృతి జరిగినా, మనసులో నిజాలు దాచినా సరే అమ్మవారి ప్రకోపానికి గురవుతారు. భయంకరమైన శిక్షని అనుభవిస్తారు. జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా దోష నివారణ చేసుకుని వారసుడికి జరగబోయే ప్రమాదాలు నివారించుకోండి. అమ్మా, నేను వెళ్ళొస్తాను. భక్తవత్సలం గారు, ఏవైనా సందేహాలు ఉంటే నా శిష్యుడికి ఫోన్ చేయండి. అలాగే స్వామి. శుభం భూయాత్. సహస్ర, స్వామీజీ చెప్పింది విన్నావు కదా? నువ్వు వెంటనే స్వామి చెప్పిన దోష నివారణ పూజ చెయ్యాలమ్మా. ఉసి, నువ్వు కడుపుతో లేకుండా పూజ చేస్తే అమ్మవారి కోపానికి గురవుతావే. అత్తయ్య, నేను ఈ పూజలవి నమ్మను. నా కడుపులో బిడ్డని క్షేమంగా ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటమ్మా అలా అంటున్నావు? అత్తయ్య, అసలే సమ్మర్ వచ్చేసింది. కడుపుతో ఉన్న నేను అంతసేపు గుళ్ళో అంటే ఉండలేను. ఆ పూజలవి నేను చేయలేను. అది కాదమ్మా, స్వామీజీ చెప్పింది విన్నావు కదా? నీ కడుపులో బిడ్డకి స్వామివారు చాలా చెప్పారు. సహస్ర అంత కఠినమైన పూజ ఎలా చేస్తుంది? అది కాదు పద్మాక్షి. నాన్న, అది వద్దంటోంది కదా, ఎందుకు ఇబ్బంది పెట్టడం? బావా, నీ చేతికి గాయమేంటి? రానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. పద బావా. గుర్తుంచుకోండమ్మా, ఈ దోష నివారణ పూజ చేసేవాళ్లు భక్తి శ్రద్ధలతో కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవాలనే ఆశతో మెండుగా ఉండాలి. దోష నివారణ చేసుకుని వారసుడికి జరగబోయే ప్రమాదాలు నివారించుకోండి. లక్ష్మమ్మ, స్వాముల వారు ఏం చెప్పారు విన్నావు కదమ్మా? విన్నాను పండు. మరి ఈ ఇంటి వారసుని కాపాడడానికి స్వాముల వారు చెప్పిన పూజ చేయాల్సి నువ్వే కదా లక్ష్మమ్మ? పండు, ఈ ఇంటి వారసుని మోస్తుంది నేను కాదు, సహస్రమ్మ. ఏమో లక్ష్మమ్మ, సహస్రమ్మ వారసుని మోస్తుందో లేదో నాకైతే తెలీదు. కానీ ఈ ఇంటికి అసలైన కోడలు నువ్వే లక్ష్మమ్మ.
పండు, ఈ ఇంటికి అసలైన కోడల్ని నేను కాదు, సహస్రమ్మ. అది నువ్వెలా చెప్తావు లక్ష్మమ్మ? విహారబాబు భారీగా అంగీకరించి నిన్ను, ఆయన మనసులో భారీ స్థానం ఉంది నీకే కదా లక్ష్మమ్మ. అలాగైతే నువ్వే కదా ఇంటి కోడలు అవుతావు. ఈ విషయం నేను కాదు, యమునమ్మ కూడా ఇదే కదమ్మా చెప్పారు. నువ్వు ఈ ఇంటి కోడలవని నేనడం కాదమ్మా, యమునమ్మ నమ్మడమే కాదు, ఆ దేవుడే నమ్మాడమ్మా. అందుకే నిన్ను ఆ సాముల వారు రాముల వారి కళ్యాణంలో విహారబాబు పక్కన కూర్చునేలా చేసినారు. పండు, నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఇంకేటి అనొద్దు లక్ష్మమ్మ, ఇంక నువ్వేటి చెప్పక్కర్లేదు. నాకు చదువు రాక కొన్ని అర్థం కావు, కానీ ఇట్టంటే తెలుసుకోవడానికి చదువు అక్కర్లేదు లక్ష్మమ్మ. సరే, నువ్వంటున్న ఇంటి కోడలు శాస్త్రమ్మా వారసుడు మంచి కోసం దోశ నివారణ పూజ చేయమంటే నేను చేయలేనని అంటుంది. ఆ సాముల వారు అంత చక్కగా చెప్పిన తర్వాత కూడా శాస్త్రమ్మ నేను చెయ్యలేనని అంటుందంటే ఆ దేవుడే నీతో దోష నివారణ పూజ చేయించాలని శాస్త్రం చేత అలా చెప్పిస్తున్నాడేమో. నువ్వు మాత్రం శాస్త్రమే ఇంటి కోడలు, ఆమె కడుపులోనే వారసుడు మోస్తారని చెప్పి పూజ చేయనని అంటున్నావు. అమ్మా, నీ జీవితాన్ని ఎట్టగని త్యాగం చేయి, కానీ నీ కడుపులో నా మేనలుడికి ఏటి కాకుండా భవిష్యత్తులో ఎట్లాంటి ప్రమాదం బిడ్డకి రాకుండా కాస్త ఆ దోశ నివారణ పూజ చేయమ్మా. సుభాష్, లక్ష్మి నా కేసులో ఇరికించింది. బైరాగి వేషంలో మా ఇంటికొచ్చి మా వదిన మీద విషప్రయోగం చేసింది. అలాగే విహారీకి అప్పుడప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నవాడు ఒక్కడే అని నా అనుమానం. అంటే ఒక్కడే ఇవన్నీ చేస్తున్నాడా? అయ్యుండొచ్చు కదా. ఎందుకంటే లక్ష్మిని ఆ కేసులో ఇరికించింది ఎవరో తెలీదు, మా వదిన మీద విషప్రయోగం చేసింది కూడా ఎవరో తెలీదు. అలాగే విహారీని బెదిరిస్తున్నవాడు ఎవరో కూడా తెలీదు. ఇంత జరుగుతున్నా విహారీ కామ్గా ఉన్నాడు అంటే మన ప్రశ్నలన్నింటికీ ఒక్కడే కారణమయ్యుంటాడు. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది అంబిక. విహారీని నోరు తెరవకుండా ఆపినవాడు మనకి ఉపయోగపడచ్చేమో కదా సుభాష్. అవునంబిక, గ్యారంటీగా మనకి యూజ్ అవుతాడు. వాణ్ణి అడ్డం పెట్టుకుంటే విహారీని ఒక ఆట ఆడుకోవచ్చని నాకు అనిపిస్తోంది. విహారీ వాడి గురించి ఎలాంటి క్లూ చెప్పకుండా వాడు పలానాని తెలుసుకోవడం మనకి కష్టం కదా. మనకి ఆ అజ్ఞాత వ్యక్తితో పనుంది కాబట్టి మనమే తెలివిగా వాణ్ణి ఫైండ్ అవుట్ చేయాలి సుభాష్.